హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. అయితే ఈరోజు స్పెషల్ అయితే ఫిష్ ఫ్రై చేద్దాం అనుకున్నా. ఈ ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఉప్పు, కారం, పసుపు, నూనె, అల్లం పేస్టు, ధనియా పౌడర్, ఇక లైట్ చికెన్ మసాలా వేసి ఈ మసాలా మొత్తం కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత అయితే అందులో చేప ముక్కలు వేసి కలిపి పెట్టుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టాలి. ఫ్రై చేసుకుంటామన్నప్పుడు ఒక అర్ధగంట అయితే పక్కన పెట్టుకుంటా. అంటే ఏమవుతుందంటే మసాలా మొత్తం ముక్కలకైతే అంటుకొని బాగుంటుందండి. అయితే కొంతమంది కార్న్ఫ్లవర్ కూడా వేస్తారు. నాతోనైతే అందుబాటులో లేదు కాబట్టి ఇక నార్మల్గానే వేసి పెడుతున్నా. ఈ ఫ్రైని అయితే గుడ్డు వేసి కూడా వేసుకోవచ్చండి. మసాలాను అయితే మొత్తం ఇట్లా అంటేసుకొని పొట్ట భాగంలో కూడా మొత్తం ఇట్లా లోపలికి అనుకొని ఉంటే బాగుంటుంది. మళ్ళీ లోపలికి అంటుకుంటే మళ్ళీ సప్పసప్పగా అనిపిస్తుంది. అందుకని మొత్తం కలిపేసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక అర్ధగంట అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఒకప్పుడు అయితే కట్టెల పొయ్యిని ముట్టించడానికి అయితే కిరోసిన్ దొరికేది. ఇప్పుడైతే ప్లాస్టిక్ కవరే దిక్కు దీనికైతే. చాలామంది ఏం చేస్తారంటే పెట్రోల్ కూడా వేసి అంటి పెడతారు. కానీ పెట్రోల్ వేస్తే ఏమవుతుందంటే ఇట్లా అగ్గిపుల్ల వేయందాడి చేయి పైనకి వస్తుందంట. అందుకని పెట్రోల్ అయితే చాలా డేంజరు. ఈ ఫిష్ని అయితే పెంక పైన వేస్తున్నా, లేదంటే కడాయి పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. నాకు తక్కువనే ఉన్నాయి కదా అని నేనైతే పెంక పైన వేసి పెడుతున్నా అండి. దీనిపైన కూడా బాగానే వస్తుంది. మీకు కర్రీ అంటే ఇష్టం ఉంటుందా, చేపల ఫ్రై అంటే ఇష్టం ఉంటుందండి? మా పిల్లలు అయితే ఫ్రైనే ఎక్కువ ఇష్టపడతారు. కర్రీ అంటే అమ్మ వద్దమ్మా అంటారు. అందుకని వాళ్ళ కోసం చేసేదంతా వాళ్ళ కొరకే కదా, ఇక వాళ్ళకి ఇష్టమైనట్టే చేస్తాను నేనైతే. వాళ్ళు స్కూల్కి వచ్చే వరకు వాళ్ళకైతే రెడీగా పెట్టాలి. ఈవినింగ్ టైం అయితే చేపలను అయితే ఒక సైడ్ కాల్చుకున్నాం కదండి, మళ్ళీ ఒకసారి ఇట్లా తిప్పేసుకుంటే ఇక రెండు సైడ్లు తిప్పుకొని కాల్చుకుంటే మంచిగా ఉంటుంది. క్రిస్పీగా అనిపిస్తుంది తినేటప్పుడు అయితే. ఎలా వచ్చిందండి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.